పికప్ ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ ప్రెస్ చేసి ఇది కొట్టేసినామంటే చలో రైట్ పికప్ అయిపోయింది. ఇట్లా అన్న చూపించాలి పికప్ ఎట్లయితే 5.6 అయితే చూపిస్తుంది. మనమైతే ఇప్పుడైతే రైట్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే మనకైతే మొత్తం చుట్టి మరి చూపిస్తుంది రోడ్డు. ఇంకా 900 మీటర్స్ ఉంది. సో ఈ ఆర్డర్ డెలివరీ చేసేటప్పుడు కూడా ఒకటైతే క్లిప్ అయితే వేస్తారు చూడండి. రేపు 5కి వాళ్ళరా 302 కన్నీర్ రెసిడెన్సీ. అరే గ్రీన్ మినీ మాటరా ఇది. సో మనమైతే ఇప్పుడైతే రీచ్డ్ అయిపోయినాం. సో పైకి వెళ్ళి అయితే ఆర్డర్ అనేది డెలివరీ చేసాం. అయితే ఇప్పుడైతే పోతున్నాం. ఆర్డర్ అనేది మనకు మళ్ళీ వచ్చింది 3rd ఫ్లోర్. ఇక్కడికి వచ్చింది ఆర్డర్ నగర్ కృతంగా. సో నెక్స్ట్ ఆర్డర్ కూడా మనం అయితే పికప్ అయితే చేసుకున్నాం. ఇది అపార్ట్మెంట్ వ్యూ. సో ఆర్డర్ డెలివరీ చేసినాక మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. మనమైతే ఆర్డర్ అనేది డెలివరీ చేసేసినాం. సో కస్టమర్ వచ్చి తీసుకున్నారు. సో కస్టమర్ అయితే చూపించలేము. సో ఇది కస్టమర్ లొకేషన్ అయితే. సో ఇప్పుడైతే డెలివరీ కంప్లీట్ అయితే కొడదాం. సో 5 స్టార్ రేటింగ్ చేసినాం కస్టమర్కి. సో మనకి ఎంత వచ్చింది? 70 రూపీస్ వస్తే ఇప్పుడు 71 రూపీస్ వచ్చింది. దీంట్లో చూసుకున్నట్టయితే అర్నింగ్స్. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ కూడా పడింది. ఈ అమౌంట్ కూడా ఇప్పుడు ఫస్ట్ చూపించేస్తుంది. ఇది కూడా 70 రూపీస్ పడింది. సో ఇదైతే ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. పికప్ లొకేషన్ వచ్చేసి 2.2 ఇప్పుడు చూపిస్తుంది. సో మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం కృతంగా. అయితే రీచ్ అయినాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే లెఫ్ట్ సైడ్లో మొత్తం మనోడు వెహికల్ అలా నడుపుతుండు. చాలా అందాలి. మనమైతే ఇప్పుడు రీచ్డ్ అయిపోయినాం రెస్టారెంట్కి. రెడీ ఉందో లేదా ఫుడ్ చూద్దాం. రెస్టారెంట్లో ఫుడ్ అయితే రెడీ లేదు. చూసుకున్నట్లయితే మన పక్కన ఇంకొక యూట్యూబర్ రెస్టారెంట్ వెయిటింగ్ హాల్ లాంటిది ఇది. ఇప్పుడైతే ఫుడ్ రెడీ అయితే వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుడ్ ఈస్ రెడీ. సో వినాయకుని అయితే మనం వీడియో చేసేసినాం. ఇప్పుడైతే ఆర్డర్ అయితే పికప్ అయితే కొట్టేస్తున్నాం. ఆర్డర్ పికప్ అయిపోయింది. సో ఇది ఎన్ని కిలోమీటర్లు ఉందో ఒకసారి చెక్ చేద్దాం. 4.4. So let's start. ఇంకైతే 2.4 ఉంది. ఇక్కడ బ్లూ కలర్ కార్ అయితే చాలా బాగుంది. లేక్ వ్యూస్. ఇప్పుడైతే మనం ఇక్కడ బంగౌడ చౌరస్తా నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా సో ఈ ఆర్డర్ డెలివరీ చేయగానే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. ఎంత అమౌంట్ వచ్చింది మనమైతే ఆల్మోస్ట్ అయితే రీచ్ అయిపోయినాం లొకేషన్. వీడియో చూసుకున్నట్లయితే ఇక్కడ అలవాడు పికప్ అని ఆటోమేటిక్లీ అని వస్తుంది. ఇదైతే ఇక రైట్ అయితే తీసుకున్నాం. సో లొకేషన్ అయితే ఇక్కడనే కొంచెం ముందు ఎండ్ అవుతుంది. సో కస్టమర్కి ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ ఒక డెలివరీ టిప్ అయితే యాడ్ చేసాం. సో ఇప్పుడైతే మనమైతే ఆర్డర్ అనేది డెలివరీ కొడుతున్నాం. కస్టమర్కి అయితే ఆర్డర్ ఇచ్చేసినాము.
సో దీనికి అమౌంట్ ఎంత వచ్చిందో చూద్దాం. కస్టమర్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసాం. 70 రూపీస్ ఇది కూడా వచ్చింది. సో టోటల్ అర్నింగ్స్ మనం వచ్చేసి, సో ఇక్కడైతే మనకు ముందు ఆర్డర్స్ అయితే ఇట్లా పికప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 1 minute లో అప్డేట్ అవుతుంది ఇదైతే. సో ఇన్స్టామార్ట్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. సో మనమైతే ఇన్స్టామార్ట్ అయితే తీసుకోము. అర్నింగ్స్ అయినాయి, 2 ఆర్డర్లు అయినాయి. సో ఇప్పుడు ఇంకా అయితే మనం చేద్దాము. మిలియన్ల వారికి లాస్ట్ ఆర్డర్ అనేది అప్డేట్ అయితే ఇస్తా. ఇప్పుడు పంచకట్టు దోశ వస్తుంది, ఆర్డర్ అయితే తీసుకుందాం. సో ఈ ఆర్డర్ ఇచ్చినాక చూద్దాం, ఇంకా కొట్టే అంటే కొడదాం, లేకపోతే ఆఫ్ చేసామంటే డ్యూటీ అనేది ఆఫ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే రేపు పొద్దున మనకి మార్నింగ్ ఆఫీస్. సో ఇప్పుడు ఈ నుంచి అయితే పంచకట్టు దోశకి అయితే మనం వచ్చేసినాము. సో ముంగట చూడండి, అదే పంచకట్టు దోశ. సో ఒక్కసారి చూసుకున్నట్టయితే వ్యూ, ఒకసారి రౌండ్ వ్యూ అయితే చూసుకుందాం. సో ఆర్డర్ తీసుకుని అయితే మీకు అప్డేట్ అనేది ఇస్తాం. ఇప్పుడే రీచ్డ్ అయితే కొడుతున్నాం. ఆర్డర్ రెడీ ఉంటే తీసుకుందాం, లేకపోతే సరే అయితే అక్కడ అడుగుదాం. సో ఇప్పుడైతే మనం అయితే పికప్ అయితే కొడుతున్నాం. ఇక్కడ డిలైట్ లొకేషన్ వచ్చేసి శివాజీ నగర్ రేంజ్. సో మనకైతే 5.5 అయితే కిలోమీటర్స్ చూపిస్తుంది. దీనికి ఎంత వచ్చిందో అమౌంట్ ఒకసారి అయితే లాస్ట్లో అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఆర్డర్ అయితే మనకైతే ఒక ఆర్డర్ అయితే పడింది. అంటే ఇప్పుడు ఇంకా ఆర్డర్ చేయడానికే పోతున్నాం, కానీ ఇంకొకటి అయితే ఆర్డర్ అయితే ముందుగానే వచ్చేస్తుంది ఇందులో అయితే షాడో ప్యాక్స్లో. సో మనం అయితే యాక్సెప్ట్ అయితే చేసేసుకున్నాం. ఇది అయితే 54 రూపీస్ ఇస్తుంది, ఇది అయితే 58 చూపిస్తుంది. ఎగ్జాక్ట్ అయితే మనం క్లాక్ టవర్ దగ్గర ఉన్నాము. ఫుడ్ రెడీ కూడా వచ్చింది. మనం ఇక్కడైతే కాల్ ఆప్షన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే మనకి ఇట్లా కాల్ వస్తుంది స్విగ్గీ నుంచి. సో ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్ కాల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడైతే లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. 301 ఫ్లాట్ నెంబర్. ఎంతసేపు అయితే మనం లిఫ్ట్లో వెళ్ళి ఆర్డర్స్ ఇచ్చాం కదా, ఇప్పుడైతే మనం నార్మల్గా స్టేర్స్ నుంచి అయితే వెళ్దాం. వెళ్ళేసి అయితే ఆర్డర్స్ అనేది ఇద్దాం. చేసేసినాం మనమైతే విత్ కస్టమర్ పర్మిషన్తో అయితే మనమైతే కస్టమర్ని షూట్ చేయకుండా జస్ట్ కస్టమర్కి ఆర్డర్ ఇచ్చేది అయితే షూట్ అయితే చేసినాం. సో ఇప్పుడైతే డెలివరీ అయితే కొట్టేస్తున్నాం. సో కస్టమర్ 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసినాం. మనకి ఇదైతే 54 రూపీస్ అయితే వచ్చింది ఆర్డర్ అర్నింగ్స్. సో ఇప్పుడు మెక్డానల్డ్స్ ఆర్డర్కి అయితే వెళ్ళాలి. సో మెక్డానల్డ్స్కి వెళ్ళినాక మెక్డానల్డ్స్ ఒకటి అయితే చేసి ఆర్డర్ అయితే డెలివరీ చేసి మనమైతే ఇంటికి వెళ్దాం. ఇదే లాస్ట్ ఆర్డర్ అనిపిస్తుంది. సో మనమైతే మెక్డానల్డ్స్ అయితే రీచ్ అయిపోతాం. మనమైతే ఇప్పుడు ఇది అయితే ఇక్కడైతే రీచ్డ్ అయినాం. ఇప్పుడు ఒకలా రెస్టారెంట్లో ఆర్డర్ రెడీ ఉంటే తీసుకొని అయితే పికప్ చేసుకొని అయితే మీకు చెప్తాను. సో మన ఫుడ్ అయితే రెడీ ఉండే, ఫుడ్ అయితే తీసేసుకున్నాము. సో మీరు ఎప్పుడైనా ఫ్రంట్లో అయితే ఆర్డర్ అయితే ఇయ్యారు, బ్యాక్ సైడ్ అయితే ఆర్డర్ ఇస్తారు. మెక్డానల్డ్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కేఎఫ్సీ అయినా మెక్డానల్డ్స్ అయినా ఇప్పుడైతే పికప్ అయితే చేస్తున్నారు. చూడండి, అన్ననగర్ చౌరస్తాకి వచ్చేసినాం. అన్ననగర్ చౌరస్తాకి ముందు అయితే క్లాసిక్ గార్డెన్ ఉంటుంది. సో అన్ననగర్ అయితే ఒకసారి రౌండ్ అవి అయితే చూసుకోండి. ఇదంతా అన్ననగర్ వ్యూ పాయింట్. ఇంకా ర్యాండమ్లో అయితే సో ఒకసారి అయితే మూన్ అయితే చూసుకోండి, ఎంత నీట్ ఉందో మూన్ అయితే. మనం ఏదో నార్మల్గా వాక్ చేద్దామని వచ్చినాం, షూట్ చేస్తున్నాము, ఫుడ్ డెలివరీ చేసుకుంటా. కానీ మూన్ సో ఇదైతే ఇంకా 2.1 ఉంది. సో మనం అయితే ఇప్పుడైతే స్వీట్ హార్ట్ రెస్టారెంట్ దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి స్వీట్ హార్ట్ రెస్టారెంట్ ర్యాండమ్ చూసుకోండి. సో ఒక్కొక్కసారి అయితే మనకు ఆర్డర్లు ఇట్లా ఈ రోడ్లలో పడితే గాయస్ కొంచెం చూసుకొని అయితే వెళ్ళిపోవాలి. మనమైతే స్విగ్గీ ఎవరైతే బిగ్ డెలివరీ బాయ్స్ ఉంటారో వాళ్ళు
సో ఇప్పుడైతే ఈ లోపల నుంచి అయితే చూపిస్తుంది లొకేషన్ చూసుకున్నట్టయితే లొకేషన్ వ్యూ. సో ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. సో ఈ ఆర్డర్ అయితే ఇప్పుడే డెలివరీ అయితే చేసినాము. ఒక్క 2 minutesలో నేను అప్డేట్ అనేది ఇస్తాను. మళ్ళీ 58 వచ్చింది దీనికి కూడా. సో ఒకసారి అయితే నేను మళ్ళీ అప్డేట్ అనేది ఇస్తాను. ఇప్పుడైతే డ్యూటీ అయితే ఆఫ్ చేస్తున్నాను. రైట్. సో ఇప్పుడైతే మనమైతే ఇక్కడ లాస్ట్ ఆర్డర్ అయితే ఇప్పుడే ఇచ్చినాము బోయినపల్లిలో. సో బోయినపల్లి ఇక్కడ గల్ బేకరీ ఉంటుంది. సో ఇక్కడ యాప్ అయితే మనం ఒకసారి అయితే చూస్తున్నాము ఎంత అర్నింగ్స్ అయినాయని. సో 4 ఆర్డర్స్ కొట్టాము. 254 రూపీస్ అయింది మనదైతే ఆర్డర్ అర్నింగ్స్. మనమైతే ఎగ్జాక్ట్ 2 hours వర్క్ చేసాము. 2 hours-కి 254. బెటరే ఇదైతే ఈ ఆప్షన్ నాకు తెలిసి అయితే. ఎందుకంటే 9కి స్టార్ట్ చేసిన 10:56 వరకు కంప్లీట్ అయిపోయింది. 254 రూపీస్ అయితే జస్ట్ కొట్టింది. 4 ఆర్డర్సే కొట్టాను. ఓకే, ఇక్కడికైతే ఈ వ్లాగ్ అయితే స్టాప్ చేస్తున్నాను. ఇక రేపు మార్నింగ్ మళ్ళీ ఆఫీస్ది చూపిస్తాను.